మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం మధురం బాబా నీ తలపే మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం నీ హృదయాన మమ్ము నిలిపేవుగా నీ చేతులే చాచి పిలిచేవుగా గుణ జ్ఞాన సిరులెన్ను వరమీయగా నిధిగా ఇవే అందించగా నీ జ్ఞాన రత్నాలు నింపేయగా నీ సేవలో మేము తరించగా బాబా నీ ప్రేమే మధురం మోహలోనా నీ ధ్యాసలోనే రాగానివై నీవు సాగేవు నీ మధురాతి మధురమైన నీ పిల్లలంతా మనసే నీ పైన నిలపాలని మనసంతా నీ ప్రేమ బంధాలలో ఆనందముతో పొంగిపోవాలిగా బాబా నీ ప్రేమే మధురం చిరునవ్వు మాలో చిగురించగా నీ ప్రేమ భావాలు నింపేవుగా నా తండ్రివై నీవు నడిపించగా నీ ధామముకే దరి చేర్చగా యోగి భావనయే జీవనమైతే నవయుగమే రాదాయి లోకంలో బాబా నీ ప్రేమే మధురం మధురం బాబా నీ తలపే మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం మధురం బాబా నీ తలపే మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం ओम शांति। मीठे बच्चे, सारी दुनिया को शांति देना एक बाप का ही काम है। इसलिए कहते हैं हे शांति देवा, तो प्राइज़ भी बाप को मिलनी चाहिए। మధురమైన పిల్లలు, ఈ ప్రపంచానికంతా కూడా శాంతిని ఇచ్చేది పని ఒక్క తండ్రిది మాత్రమే అయింది. అందుకే
భగవంతుణ్ణి ఓ శాంతి దేవా అని చెప్తారు. కాబట్టి శాంతి ప్రైజ్ తండ్రికి ఇవ్వాలి కదా. ప్రశ్న, कौन से बच्चे बाप को पूरा पूरा फॉलो कर सकते हैं? ఏ పిల్లలు తండ్రిని పూర్తిగా ఫాలో చేయగలుగుతారు? जो बाप के समान पवित्र बनते हैं वही पूरा ఫాలో कर सकते हैं. ఎవరు తండ్రి సమానంగా పావనం అవుతారో వాళ్ళే తండ్రిని పూర్తిగా ఫాలో చేస్తారు. जो पक्के आशिक बने वही मुझे माशूక్ को ఫాలో कर सके. ఎవరైతే పక్కా బాబాకు ప్రేయసి అవుతారో వాళ్ళే ప్రియతముడైనటువంటి తండ్రిని ఫాలో చేయగలుగుతారు. ఐసే ఆशिकों को ही मैं साथ ले जाता हूँ. అటువంటి ప్రేయసీలు ఎవరు పూర్తిగా బాబా చెప్పినట్లు ఫాలో చేస్తారో అటువంటి ప్రేయసీలను బాబా జతలో పిలుచుకుపోతారు. इसलिए शास्त्रों में दिखाते हैं गो का पूंछ पकड़ने से पार हो जाएगा. ఇదే శాస్త్రాలలో చూపించినారు. ఆవు తోక పట్టుకున్నట్లయితే స్వర్గానికి పోగలుగుతారు అని అక్కడ చెప్తారు. ఆవు తోక కాదు పట్టుకునేది, వాస్తవానికి తండ్రి ఎట్లా చెప్తారో అట్లా మనము నడుచుకోవాలి. గోకి ఆ పూంచ్కి తో బాత్ హీ నహీ. అసలు ఆవు లేదు, తోక లేదు. ఆవు తోక పట్టుకొని స్వర్గానికి మనం పోలేము. గీత్ తూ ప్యార్ కా సాగర్ హై. తే భగవంతునికి చెప్తారు, నువ్వు ప్రేమ సాగరుడివి అయినావు. ఓం శాంతి. बाप दादा दोनों है. अब ये तो बच्चे जानते हैं कि आत्माओं का बाप शिव बाबा है. బాబా శివ బాబా బ్రహ్మ బాబా ఇద్దరు ఉన్నారు. ఇక్కడ పిల్లలకి తెలుసు ఆత్మలకి తండ్రి శివబాబా అయినారు. ఏ భీ తుమ్ జాన్తే హో కి మై పతిత్ పావన్ హూ మై నిరాకార్ హూ. ఇది కూడా తెలుసు శివబాబా పతిత పావన అయినారు, నిరాకారుడు అయినారు. తుమ్ భీ నిరాకార్ హో, శాంత్ స్వరూప్ హో. మనం ఆత్మ అయినాము, మనం నిరాకారైనాము, మనము శాంత్ స్వరూప్ అయినాము. నిరాకార్ బాప్ భీ శాంత్ స్వరూప్ హై, ఆత్మ భీ శాంత్ స్వరూప్ హై. నిరాకార తండ్రి శాంత స్వరూపుడైనారు, ఆత్మ కూడా శాంత స్వరూపమైంది. ఆత్మ కా స్వధర్మ హై శాంతి. ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి. తుమారా నివాస స్థాన్ హై శాంతిధామ్. ఆత్మ ఉండేటటువంటి నివాస స్థానము కూడా శాంతిధామము అయింది. अब यज्ञ आदि रस्ते है तो कहते हैं शांति देवा, क्योंकि शांति का सागर तो वो परमात्मा है. యజ్ఞము రచించినప్పుడు యజ్ఞంలో చెప్తారు శాంతి దేవా అని చెప్తారు. ఎందుకంటే శాంతి సాగరుడు ఆ పరమాత్మ అయినారు. సారీ దునియాకు శాంతి దేనే వాలా ఓ బాప్ హై. పూర్తి ప్రపంచానికి శాంతిని ఇచ్చేటటువంటి వారు ఆ తండ్రి అయినారు. ఐసే బహుత్ హై జిస్కో శాంతి కే పీచే ప్రైజ్ మిల్తీ హై. ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, శాంతి అవార్డు ప్రైజ్ వాళ్ళకి ఇస్తారు. కభీ కిస్కో ప్రైజ్ మిల్తీ హై తో కహెంగే ఏ శాంతి స్థాపన కర్నే కా నిమిత్త బనే హుయే హై. ఎవరికైనా పీస్ ప్రైజ్ దొరికింది అంటే చెప్తారు వాళ్ళు శాంతి స్థాపన చేసే కోసం వాళ్ళు నిమిత్తమైనారు. ఇస్మే బడే బడోం కా నామ్ లేతే హై. పెద్ద పెద్ద వాళ్ళను తీసుకుంటారు. అబ్ శాంతితో చాయే సారీ దునియామై. అయితే ఇప్పుడు ప్రపంచం అంతటికీ కూడా శాంతి కావాలి. నహీ తో అశాంత్ మే రహనే వాలే ఔరోం కో భీ అశాంతి కరేంగే. లేదంటే అశాంతిగా ఉండేటటువంటి వారు ఇతరులను కూడా అశాంతి చేస్తూ ఉంటారు. यह है रावण राज्य, रावण दुश्मन है ना, राम को दुश्मन नहीं कहेंगे. ఈ ప్రపంచము రావణ రాజ్యమైంది. రావణుడు శత్రువు అయినాడు, రామునికి శత్రువు అనని చెప్పరు. రామ్కి కభీ ఎఫీజా నహీ జలాతే హై. రాముని బొమ్మ ఎప్పుడు కూడా కాల్చరు.
నా త్రేతా వాలే రామ్కి, నా పరంపిత పరమాత్మకి. రాముడు అంటే ఇద్దరు ఉన్నారు. త్రేతాయుగం రాముడు కావచ్చు, ఆ పరంపిత పరమాత్మ ఆత్మ రాముడు కావచ్చు. వాళ్ళ బొమ్మ ఎప్పుడూ కూడా కాల్చరు. राम राज्य तो सब चाहते हैं, परंतु राम राज्य किसको कहा जाता है ये भी कोई नहीं जानते हैं. అందరూ కూడా రామరాజ్యం రావాలి అంటారు. రామరాజ్యము దేనికి చెప్తారు ఇది కూడా తెలీదు. सिर्फ कहते हैं नई दुनिया हो, नई ఢిల్లీ మే రామరాజ్య హో. కేవలం ఇదే చెప్తారు. రామరాజ్యం రావాలి అంటే కొత్త ప్రపంచంలో రావాలి. కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీలో రామరాజ్యం ఉంటుంది. నయీ ఢిల్లీ कहते हैं, నామ్ తో బహుత్ రఖే జాతే హై. న్యూ ఢిల్లీ అనని పేరు పెడతారు. పేర్లేమో చాలా మంచి పేర్లు పెడతారు. ఢిల్లీ సబ్కి క్యాపిటల్ రహతీ హై, ఢిల్లీ హీ ఫరిస్తాన్ తా. ఢిల్లీ అందరికీ కూడా రాజధానిగానే ఉంటుంది. ఢిల్లీనే ఫరిస్తాన్గా ఉండేది. రాధే కృష్ణ కో భీ వహా హీ దిఖాతే హై. సత్యయుగంలో ఆ ఫరిస్తాన్ ఢిల్లీనే, అక్కడే రాధాకృష్ణుల్ని కూడా చూపిస్తారు. దోనో హీ ముఖ్య ప్రిన్స్ और ప్రిన్సెస్ హై. రాధాకృష్ణుడు వీళ్ళే ముఖ్యమైనటువంటి రాజ్కుమార్ రాజ్కుమారి అయినారు. సిర్ఫ్ దోనో నహీ హై, జరూర్ ఔర్ భీ హోంగే. అయితే కేవలం వాళ్ళిద్దరు మాత్రమే కాదు రాధాకృష్ణుడు, ఇంకా రాజకుమారు రాజకుమారీలు చాలామంది ఉంటారు. 8 రాజాయితో గాయి జాతీ హై, బుద్ధి సే కామ్ లేనా చాయే. 8 రాధ్యాలు, తరాల రాధ్యాలు ఉంటాయి. అంటే మనం బుద్ధి ద్వారా అన్నీ తెలుసుకోవాలి. సత్యుగ్ మే జరూర్ రాజాయి ఔర్ భీ హోగి. సత్యుగంలో తప్పనిసరిగా రాజ్యం ఉంటుంది. యహా భీ దేఖో కితనీ రాజాయి వృద్ధి హోతీ హోతీ డేర్ హో జాతే హై. ఇక్కడ కూడా చూడండి ఎన్ని రకాల రాజ్యాలు ఉన్నాయో, వృద్ధి అవుతూ అవుతూ పెరిగిపోతూ ఉన్నాయి. ఫలానే ఫలానే గావ్ కా మహారాజా, చోటే చాటే గావ్ భీ బహుత్ హోతా. అంటే ఫలానా ఊరి రాజా అయినారు అంటారు. చిన్న చిన్న ఊర్లలో కూడా రాజులు ఉన్నట్లు చెప్తారు. సత్యుగ్ మే ఇతనే తోడే హీ థీ, వహా తో లక్ష్మీనారాయణ కా హీ నామ్ బాలా హై. సత్యుగంలో ఇంతమంది రాజులు అక్కడ ఉండరు. సత్యుగంలో లక్ష్మీనారాయణులే చాలా ప్రసిద్ధి అయిన రాజారాణి అయినారు. 2500 వర్ష ఉనోంకా రాజ్య చలా హై. 2500 సంవత్సరాలు వాళ్ళ రాజ్యం నడుస్తుంది. మనుష్య కేతే హై, లాఖోం వర్ష హుయి విచార్ కీ బాత్ హై. మనుష్యులు అనుకుంటారు లక్షల సంవత్సరాలు అయింది అనుకుంటారు. సత్యుగం వచ్చి ఇది ఆలోచించాల్సిన మాట అయింది. यह है आत्माओं के लिए भोजन, बाप यह रूहानी भोजन देते हैं तुम्हारी बुद्धि का आत्मा को. బాబా దీనికే ఆత్మీయ భోజనం అని చెప్తారు. బాబా చెప్పిన జ్ఞానాన్ని బాగా విచారసాగరమతనం చేయాలి. బుద్ధికి ఆత్మకు ఇది భోజనము అంటారు. తుమ్హారీ బుద్ధి కా తాళా అబ్ ఖులా హై. మన బుద్ధి తాళము ఇప్పుడు తెరవబడింది. ఋషి ముని ఆది సబ్ కేతే తే హమ్ రచయిత ఔర్ రచనా కో నహీ జాంతే. ఋషులు మునులు అందరూ చెప్తారు మాకు రచయిత రచన ఎవరో దేని గురించి తెలియదు అని అంటారు. అబ్ తుమ్ బచ్చే ఐసే నహీ కహెంగే. మనం అట్లా చెప్పము. మనకి రచయిత ఎవరు తెలుసు, రచన ఏమిటి కూడా తెలుసు. తుమ్ రచయిత రచనకి ఆది మధ్యాంతకో జాంతే హో. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానము మనకి తెలుసు. ఇప్పుడు
తుమ్ అపనే 84 కే చక్రకో జాన్ గయే హో. పిల్లలు మనము 84 జన్మల చక్రం గురించి తెలుసుకున్నాము. आदि में तुम देवी देवता थे, फिर मध्य में रावण की प्रवेशता होने से వికారీ బన్ గయే హై. ఆదిలో మనము దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. మధ్యలో రావణ ప్రవేశమైన కారణంతో మనము వికారులుగా అయిపోయినాము. అబ్ హై అంత్. తుమ్ జాన్తే హో అభి పురాణీ దునియా కా వినాశ్ హో. ఇప్పుడు అంతిమ సమయం వచ్చేసింది. పాత ప్రపంచం వినాశమైపోతుంది. ఫిర్ ఆది హోగి, ఆదిమే హోగా రామరాజ్య. మళ్ళీ ఆది వస్తుంది. ఆదిలో రామరాజ్యం ఉంటుంది, అంతములో రావణ రాజ్యం ఉంటుంది. మధ్య సే రావణ రాజ్య శురూ హోతా హై. మధ్యలో నుంచే రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది. अब रावण राज्य पूरा हो, फिर రామరాజ్య షురూ హోగా. ఈ రావణ రాజ్యం పూర్తి అవుతుంది, మరలా రామరాజ్యం ప్రారంభమవుతుంది. నర్సే నారాయణ బన్నా హై. నరుడు నుంచి నారాయణుడుగా కావాలి. ఏ హై సత్యనారాయణకి కథ. తుమ్ జాన్తే హో సర్వశాస్త్రమయీ శిరోమణి శ్రీమద్ గీతా హై. ఇదే సత్యనారాయణ కథ అయింది. మనకి తెలుసు సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అంటాము. శ్రీమత మిల్తీ హై శ్రేష్ఠ బన్నే కే లియే. ఇక్కడ భగవంతుని శ్రీమతం ఇస్తూ ఉన్నారు, పిల్లలు శ్రేష్టంగా అయ్యేదానికోసం. శ్రీ కేతే హై శ్రేష్ఠకో. శ్రీ అంటే అర్థం ఏమిటి అంటే శ్రేష్టము అనని అర్థం అన్నమాట. బచ్చే జాన్తే హై ఏ గీతా శాస్త్ర హై జిసే దేవీ దేవతా ధర్మ కా శాస్త్ర కహా జాతా హై. ఒక్క గీతా శాస్త్రమే దేవీ దేవతా ధర్మశాస్త్రము అనని చెప్తారు. జిస్సే దేవతా ధర్మకి స్థాపన హోతీ హై. దాని ద్వారానే దేవతా ధర్మం స్థాపన అవుతుంది. సత్యయుగ మే తో కోయి పతిత్ హోతే నహీ జో పావన్ బనాయే. సత్యయుగంలో ఏ ఒక్కరు కూడా పతితులు ఉండరు, అక్కడ అందరూ పావనంగా ఉంటారు. కాబట్టి ఎవరిని పావనం అవ్వాలనే మాటే ఉండదు. తుమ్కో బాప్ సమझाते हैं, గీతా కో పతిత్ పావని నహీ కహ్ సక్తే హై. బాబా మనకి చెప్తూ ఉన్నారు, గీత పతిత్ పావని అనని చెప్పరు. గీతా ద్వారా పావన్ నహీ బన్ సక్తే. గీత ద్వారా పావనం కాలేరు. గీతాకే భగవాన్ కో పతిత్ పావన్ కేతే హై. గీతకు పతిత్ పావన్ అని చెప్పరు, గీతా భగవంతునికి పతిత పావన అని చెప్తారు. యహ్ అచ్చీ రీతి యాద్ కరో. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరు పతిత పావనుడు? పరమాత్ముడు పతిత పావనుడు, గీతా పతిత్ పావన్ కాదు. గీతా హై ఆది సనాతన దేవీ దేవతా ధర్మ కా శాస్త్ర. గీత అయింది ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రం అయింది. गीता के समय ही మహాభారీ మహాభారత లడాయి भी लगी थी. గీతా సమయంలోనే మహాభారత యుద్ధం జరిగింది. जिससे అనేక ధర్మ వినాశ हुआ, ఏక ధర్మకి స్థాపన हुआ. అప్పుడే అనేక ధర్మ వినాశమైపోయి ఒక ధర్మం స్థాపన అవుతుంది. గీతా के लिए कहते हैं దేవీ దేవతా ధర్మ కా శాస్త్ర. గీతకు చెప్తారు దేవీ దేవతా ధర్మశాస్త్రము అంటారు. బ్రాహ్మణం కా శాస్త్ర నహీ కేతే హై. ఇది బ్రాహ్మణుల శాస్త్రము అనని చెప్పరు, దేవీ దేవతల శాస్త్రము అంటారు. బ్రాహ్మణం కా నామ్ గీతా మే హై నహీ. బ్రాహ్మణుల పేరు అసలు గీతలో లేనే లేదు. परमपिता परमात्मा आकर ब्रह्मा द्वारा
सभी वेद शास्त्रम आदि का सार बताते हैं। పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాల సారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. अब तुम समझते हो सतयुग में तो ब्राह्मण होते नहीं हैं. పిల్లలు తెలుసుకున్నారు సతయుగంలో परमपिता परमात्मा आकर ब्रह्मा द्वारा इन सभी वेद शास्त्रों का सार बताते हैं. परमपिता परमात्मा వచ్చి బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాల సారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. अब तुम समझते हो सतयुग में तो ब्राह्मण होते नहीं हैं. పిల్లలకి తెలుసు సతయుగంలో బ్రాహ్మణులు ఉండరు, అక్కడ దేవతలు ఉంటారు. वहाँ है లక్ష్మీ నారాయణ దేవతాయే, బ్రహ్మాకే బాద్ హై విష్ణు. అక్కడ లక్ష్మీనారాయణ ఉంటారు, దేవతలు ఉంటారు. బ్రహ్మ తర్వాత విష్ణువు. చిత్రం మే భీ దిఖాతే హై బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణుపురికి. చిత్రాలలోనూ చూపించినారు బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అవుతూ ఉన్నది. బ్రహ్మ और విష్ణు ఇక్కట్టా తో నహీ హోగానా. బ్రహ్మ విష్ణువు ఒకే జన్మలో ఉండరు కదా. బ్రహ్మ ద్వారా హీ దేవీ దేవతా ధర్మ की स्थापना होगी. బ్రహ్మ ద్వారానే దేవీ దేవతా ధర్మ స్థాపన అవుతున్నది. ఏ డీటెయిల్ మే సమజ్నే की बातें है. ఇవన్నీ బాగా స్పష్టంగా అర్థం చేసుకునే మాట. అభి తుమ్ బచ్చే శివబాబా సే స్వర్గ కా వస్సా లేతే హో. ఇప్పుడు మనము పిల్లలు శివబాబా నుంచి స్వర్గ ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. హక్కుదార్ టెహరేనా, మనమే హక్కుదారులో అవుతాం కదా. ముఖ్య ధర్మశాస్త్ర హై 4. ముఖ్యమైనటువంటి ధర్మశాస్త్రాలు 4 అయినాయి. श्रीमद् भगवद गीता है नंबर 1 शास्त्र जिससे नंबर 1 धर्म की स्थापना होती है. श्रीमद् भगवद गीता नंबर 1 శాస్త్రము, దీని ద్వారానే నెంబర్ 1 ధర్మ స్థాపన అవుతుంది. ఫిర్ హోతీ హై ఇస్లామీ బౌద్ధి. ఆ తర్వాత ఇస్లామీ బౌద్ధి ధర్మం స్థాపన అవుతుంది. ఏక్ గీతా హీ హై जिसमें श्रीमद् भगवद गीता लिखा हुआ है. ఒక్క గీతలోనే గీతకే శ్రీమద్ భగవద్గీత అని వ్రాయబడుతుంది. और कोई शास्त्र में శ్రీమత్ नहीं है. వేరే ఏ శాస్త్రానికి శ్రీమతము అనని చెప్పరు. శ్రీమత్ ఇస్లామీ శ్రీమద్ బౌద్ధి శాస్త్ర नहीं गाया जाता है. శ్రీమత్ ఇస్లామీ శ్రీమత్ బౌద్ధి ఇట్లా చెప్పరు, శ్రీమద్ భగవద్గీత అననే చెప్తారు. तो उससे कौन सा धर्म स्थापन किया. ఆ శ్రీమద్ భగవద్గీత ద్వారా ఏ ధర్మ స్థాపన అయింది. आदि सनातन देवी देवता धर्म की स्थापना हुई और स्थापना होती है अंत में. శ్రీమద్ భగవద్గీత ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన అవుతుంది అంతిమ సమయంలో. ఏ సమజ్నే की बातें है. ఇది బాగా అర్థం చేసుకోవలసిన మాట అయింది. अभी बाबा हमको टीचर के रूप में पढ़ाते हैं. ये बुद्धि में रहना चाहिए. ఇప్పుడు తండ్రి మనకి బాబా టీచర్ రూపం చదివిస్తూ ఉన్నారు. ఇది కూడా బుద్ధిలో ఉండాలి. బాబా హమారా బాప్ హై ఔర్ టీచర్ భీ హై. బాబా మనకి తండ్రిను అయినారు, టీచరు అయినారు. బాబా పడాయి సే సర్వకి సద్గతి కర్తే హై తో సద్గురు భీ టెహరా. బాబా చదివించే చదువు ద్వారా సర్వులకి సద్గతి ప్రాప్తి అవుతుంది కాబట్టి సద్గురు కూడా అయినారు. बाप को सभी याद करते हैं. अब गीता में कृष्णा का नाम डाल दिया है. అందరూ కూడా శివబాబా తండ్రినే తలంపు చేస్తున్నారు. అయితే
గీతలో కృష్ణుని పేరు ఉన్నది. వతో జ్ఞాన్ సాగర్ హై నహి, కృష్ణుడు జ్ఞానసాగరుడు కాడు. ఉన్కో జ్ఞాన్ కే సాగర్ బాప్నే ఐసే బనాయా హై తో వహ్ టీచర్ భీ హై. వాళ్ళని శివబాబా జ్ఞానసాగరుడుగా చేశారు కాబట్టి వాళ్ళు కూడా టీచర్ అయినారు. యహా తుమ్ నయీ బాతే సున్తే హో, శాస్త్ర ఆదితో బహుత్ పడితే సున్తే ఆయే హో. ఇక్కడ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. శాస్త్రాలు ఎన్నో చదివినాము, వింటూ వచ్చినాము. అబ్ తుమ్ బాప్ ద్వారా డైరెక్ట్ సున్తే హో, ఇక్కడ శివబాబా ద్వారా డైరెక్ట్ వింటూ ఉన్నాము. ఆగే సబ్ శరీరధారి మనుష్యం ద్వారా సునాత, ముందు దేహదారుల మనుషుల ద్వారా వింటూ వచ్చినాము. అభి తుమ్ సమజ్తే హో హమ్ ఆత్మ అసుల్ మే అశరీరీ తే, ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఆత్మ అసలు అశరీరీగా ఉంటుంది. పీచే ఫిర్ శరీర్ ధారణ కర్యా హై, తర్వాత ఈ శరీరాన్ని ధారణ చేసుకుంటుంది. శరీరంలో రాకముందు అశరీరీగా ఉంటుంది. బాబా భీ అశరీరీ హై, శివలింగ భీ బనాతే హైనా, బాబా కూడా అశరీరీనే అన్నమాట. శివలింగం చూపిస్తారు కదా, చేశారు కదా. ఆత్మ శరీర్ ద్వారా ఉన్కో పూజతీ హై, ఆత్మ దేహము ద్వారా ఆ తండ్రిని పూజలు చేస్తారు. పుకార్తే భీ హై, హే పరం పితా పరమాత్మ ఆకర్ హమ్ పతితోంకో పావన్ బనావో, పిలుస్తారు. పరం పితా పరమాత్మ వచ్చి మమ్మల్ని పతితుల నుంచి పావనంగా చేయండి అని. లింగ की पूजा करते हैं, परंतु यह थोड़े ही समझते हैं कि यह पतित पावन बाप है जिसको हम पुकारते हैं. శివలింగానికి పూజ చేస్తారు, అయితే వాళ్ళకి తెలియదు శివుడు పతిత పావన తండ్రి అయినారు. వాళ్ళనే మనం భక్తిలో పిలుస్తూ వచ్చినాము. శివ్ భగవాన్ హై, ఈశ్వర్ హై, బస్ అయితే హీ యాస్ కర్తే హై. శివ్ భగవాన్ అయినారు, ఈశ్వర్ అయినారు, కేవలం అంతే తలంపు చేస్తూ ఉంటారు. उनको बाबा कहे तो बुद्धि में आए कि బాబా సే వర్షా మిల్నా చాయే. వాళ్ళని తండ్రి అంటున్నాము అంటే బుద్ధిలో ఉండాలా, తండ్రి నుంచి ఆస్తి దొరుకుతుంది. కబ్ మిలా ఏ భూల్ గయే హై, ముందు కూడా తండ్రి నుంచి ఆస్తి దొరికింది. ఎప్పుడు దొరికింది, ఎట్లా దొరికింది మర్చిపోయినాము. अब तुम बच्चे समझते हो, बच्चे कहते हैं हम बाबा के पास आए हैं. పిల్లలు తెలుసుకున్నాము, మనం తండ్రి దగ్గరికి వచ్చినాము. శివబాబా బ్రహ్మ తన్మే ఆకర్ సమజాతే హై, శివబాబా బ్రహ్మ శరీరం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. త్రిమూర్తి కా నామ్ బాలా హై, త్రిమూర్తి మార్గ నామ్ భీ రఖా హై. త్రిమూర్తి అనే పేరు చాలా ప్రసిద్ధి అయింది. సర్కిల్లో కూడా త్రిమూర్తి మార్గన్ అని పేరు పెడతారు. బాప్కి మహిమ గాతే హై, బాబా ఒక్క మహిమను ఎంతో ఉన్నది. గీత్ మే భీ సునా తూ ప్యార్ కా సాగర్ హై, సర్వ కా సద్గతి దాతా హై. పాట కూడా విన్నారు కదా, నువ్వు ప్రేమ సాగరుడివి అయినావు, సర్వులకి సద్గతి దాత అయినావు. సర్వకు సుఖ శాంతి దేనే వాలా హై, బాబా సర్వులకు సుఖ శాంతి ఇచ్చేవారు అయినారు. సర్వకా దుఃఖహర్త సుఖకర్త హై, బహుత్ ప్యారా హై. అందరికీ దుఃఖహర్త సుఖకర్త అయినారు, అందరికీ చాలా ప్రియమైన తండ్రి అయినారు. ఉన్సే ప్యారీ చీజ్ కోయి హోతా నహీ హై, వాళ్ళకంటే ప్రియమైనటువంటి వారు ఈ ప్రపంచంలో వేరే ఎవ్వరూ లేరు. जो बाप स्वर्ग का मालिक बनाए वह जरूर प्यारा लगता है. ఏ తండ్రి మనల్ని స్వర్గ మాలికులుగా చేస్తూ ఉన్నారో వారు తప్పకుండా ప్రియమైన వారే అవుతారు. వహై బేహద్ కా బాప్
कहते हैं बच्चे मेरे से స్వర్గ की బాద్షాహీ మిల్తీ. ఆ తండ్రి వచ్చి చెప్తూ ఉన్నారు, బేహద్దు తండ్రి, నా ద్వారా మీకు స్వర్గ ఆస్తి ప్రాప్తి అవుతుంది. तुम ఆత్మాయే భాయి భాయి హో, అభి బాప్ ద్వారా సున్ రహే హో. ఆత్మ మనము భాయి భాయి అయినాము, తండ్రి ద్వారా మనం వింటూ ఉన్నాము. सभी आत्माएं बाप को याद करते हैं, బాబా హమ్కో ఆకర్ పావన్ బనావో. ఆత్మలందరూ కూడా తండ్రి తలంపు చేస్తూ ఉన్నారు, బాబా మమ్మల్ని పావనం చేయండి అని చెప్తూ ఉన్నారు. ఆత్మ కేతీ హై బాబా ఆయా హువా హై పావన్ బనానే. ఆత్మ చెప్తుంది, తండ్రి వచ్చారు పావనంగా చేసేదానికోసం. कहते हैं बच्चे 5000 वर्ष पहले तुमको पावन बनाने आया था. 5000 సంవత్సరాల ముందు బాబా వచ్చినారు మనల్ని పావనంగా చేసేదానికోసం. अब मुझे याद करो तो तुम्हारा विकर्म विनाश होगा और तुम्हारे सब दुख दूर हो जाएगा. తండ్రి తలంపు చేసినట్లయితే వికర్మ వినాశం అవుతుంది, మన దుఃఖాలన్నీ కూడా దూరం అవుతాయి. पुकारते भी है हे पतित पावन आवो, अथवा तालियां बजाती रहती है. పిలుస్తారు పతిత పావన రండి, భజనలు కూడా చేస్తారు. రడియా మార్తీ రహతీ హై పతిత్ పావన్ సీతారాం. పెద్దగా గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు పతిత పావన సీతారాం అనని. తో ఏ హై హీ నరక్, ఇస్కో రౌరవ్ నరక్ కహా జాతా. ఈ ప్రపంచమే నరకమైంది, ఇది ఒక భయంకరమైన నరకమైంది. గరుడ్ పురాణ్ మే తో రోచాంక్ బాతే బహుత్ లిఖ్ दी है कि ఏ కర్నే సే యహ్ బనేగా యహ్. గరుడ పురాణంలో చాలా భయంకరమైన మాటలు రాస్తున్నారు. ఈ పని చేసినట్లయితే ఈ విధంగా అవుతారు, ఈ పని చేసినట్లయితే ఇట్లా శిక్ష దొరుకుతుంది. फिर कह देते गो का पूंछ पकड़ने से स्वर्ग में चले जाएंगे. తర్వాత భక్తిలో ఇది కూడా చెప్తారు, ఆవు తోక పట్టుకుంటే స్వర్గానికి పోగలుగుతాము. अब जानवर की तो बात ही नहीं है. ఎన్నో ఆవులు ఉన్నాయి, జంతువు ఆవు తోక పట్టుకుంటే ఎట్లా స్వర్గానికి పోతాము. తుమ్ గోమాతా హో. దీని అర్థం ఏమిటి అంటే వాస్తవానికి మనము గోమాతలం అయినాము. तुम्हारी पूंछ अथवा तुम्हारा पीठ जब तक कोई ना पकड़े तब तक रास्ता मिल ना सके. అంటే మన వెనక ఎప్పుడు వరకు రారో అప్పటి వరకు వాళ్ళకి దారి దొరకదు. పూంచ్కి తో బాత్ హీ నహీ. అంతేకాని ఇక్కడ తోక అనే మాటే లేదు. कहते हैं तुम्हारी पूंछ पकड़ कर तर जाएंगे. అంటే చెప్తారు, నీ తోక పట్టుకొని నేను తీరానికి చేరుకుంటాను అంటారు. పూంచ్తో పకడ్నా నహీ హై పరంతు ఫాలో కర్నా. ఇక్కడ తోక పట్టుకొని పోయేది అంటే అర్థం ఏమిటి అంటే ఫాలో చేయాలి. సన్యాసియోं के फॉलोवर्स तो बहुत है परंतु फॉलो करना अर्थात पवित्र बनना. సన్యాసీలకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు. అంటే ఫాలో అంటే అయ్యేది అంటే పవిత్రం అయ్యేది. తుమ్తో సచ్చే సచ్చే ఫాలోవర్స్ హో. మనమే సత్యమైనటువంటి ఫాలోవర్స్ అయినాము. శివబాబా कहते हैं मैं आया हूँ तुम सबको वापस ले जाने के लिए. బాబా వచ్చారు అందరినీ వాపస్ పిలుచుకుపోయేదానికోసం. तुम मुझे याद करो तो तुम्हारे पाप भस्म हो जाएगा. తండ్రి తలంపు చేసినట్లయితే మన పాపమంతా కూడా భస్మం అవుతుంది. పావన్ బన్నే బిగర్ ఫాలో కర్ నహీ సక్తే హై. పావనం కాలేదు కుండా ఎవరు కూడా తండ్రిని ఫాలో చేయలేరు. శివబాబాకు పూరా ఫాలో కర్నా హై. శివబాబాని పూర్తిగా మనం ఫాలో చేయాలి.
तुम यहाँ बैठे हो ఫాలో करने के लिए ఇక్కడ మనము వచ్చినాము ఫాలో చేసే దానికోసమే భక్తి మార్గమే भी मुझे याद करते आए हो భక్తి మార్గంలో కూడా మనం తండ్రిని తలంపు చేస్తూ వచ్చినాము तुम जानते हो ఆత్మాయే ఆషిక్ है పరమాత్మ మాషుక్ है పిల్లలకి తెలుసు ఆత్మ ప్రేయసి అయినారు పరమాత్మ ప్రియతముడు అయినారు ఆత్మాయే उनको याद करती है और वह आए है लेने के लिए ఆత్మ తన ప్రియతముణ్ణి తలంపు చేస్తూ ఉన్నారు ప్రియతముడు తండ్రి కూడా వచ్చారు మనందరినీ జతలో పిలుచుకుపోయే కోసం कहते हैं मुझे ఫాలో करो तो तुम्हारे को साथ ले जाऊंगा తండ్రి చెప్తూ ఉన్నారు నన్ను ఫాలో చేయండి నేను పిలుచుకుపోతాను कैसे ఫాలో करो वह भी समझाते हैं ఎట్లా ఫాలో చేయాలి అది కూడా చెప్తూ ఉన్నారు मैं हूँ पावन तुम हो पतित బాబా పావన్ అయినారు మనం పతిత్ అయినాము तो जरूर पावन बनना पड़े जरूर ఫాలో करना पड़े మరి తండ్రిని ఫాలో చేయాలి అంటే తప్పనిసరిగా పావనం అవ్వాలి వికారీతో ఫాలో कर नहीं सके వికారాలు ఉన్నవాళ్ళు తండ్రిని ఫాలో చేయలేరు ఫాలో करने के लिए मेरे समान पवित्र बनो ఫాలో చేసేదానికి తండ్రి సమానంగా పవిత్రం అవ్వాలి क्या मैं पतितों को अपने साथ शांति धाम ले जाऊंगी పతితుల్ని బాబా శాంతిధామానికి పిలుచుకుపోతారా పతితులు బాబా జతలో పోగలరా అసలు इतने सब मनुष्य भक्ति तप दान पुण्य करते हैं मुक्ति पाने के लिए क्योंकि यहाँ दुख है और चाहते हैं हम अपने घर वापस जाए ఎంతోమంది మనుషులు ఉన్నారు భక్తి చేసేవాళ్ళు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు దాన పుణ్యాలు చేసేవాళ్ళు ఎందుకు ఇవన్నీ ముక్తిని పొందేదానికోసమే ఎందుకంటే ఇక్కడ చాలా దుఃఖం ఉన్నది హమ్ అప్నే ఘర్ వాపస్ జాయే మరి ఇది కూడా కోరుకుంటారు అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి బాప్ कहते हैं పవిత్ర జరూర్ బన్నా పడేగా బాబా చెప్తారు తప్పనిసరిగా పవిత్రం అవ్వాలి मैं पावन हूँ तब तो तुमको पावन बनाता हूँ బాబా పావన్ అయినారు బాబా మనల్ని పావనంగా చేస్తూ ఉన్నారు ఆవుంగా బి బ్రహ్మాకి తన్మే తండ్రి వచ్చేది కూడా బ్రహ్మ శరీరంలో వస్తారు मैं रचयिता हूँ मैं इस ब्रह्मा के तन में आता हूँ బాబా రచయిత అయినారు బాబా బ్రహ్మ శరీరంలో వచ్చారు दिखाते हैं ब्रह्म द्वारा बाप देवी देवता धर्म की स्थापना करते हैं చూపిస్తారు బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తారు तुम बीके हो अब जानते हो शिव बाबा को फॉलो करना है మనం బీకే అయినాము మనం శివబాబాని ఫాలో చేయాలి बाप कहते हैं मुझे याद करो तो मैं प्रतिज्ञा करता हूँ पावन दुनिया में ले जाऊँगा తండ్రి తలంపు చేయాలి బాబా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు నేను పావన ప్రపంచానికి పిలుచుకుపోతాను और कोई उपाय है नहीं వేరే ఉపాయం ఏదీనూ లేదు कहते हैं पतित पावन ये तो दृष्टि ऊपर जाती है तो पानी के तरफ देखते हैं పతిత పావన అంటే మన దృష్టి పైకై పోతుంది లేదా నీళ్ల వైపు చూస్తారు గంగాతో పతిత పావని హై నహి గంగా పతిత పావన కాదు ఏ తో సాగర్ సే నికలి హుయి నదియా ఇవన్నీ కూడా సముద్రం నుంచి పుట్టినటువంటి
నదులు అయినాయి. అబ్ పూంఛ్తో తుమ్హారా పకడ్నా చాయేనా. ఇప్పుడు తోక పట్టుకునేది అంటే మనల్ని ఫాలో చేయాలి. బాప్ కేతే హై తుమ్కో పావన్ బన్నా హై మేరేకో ఫాలో కర్నా. మరి మనం పావనం కావాలి అంటే బాబాని ఫాలో చేయాలి. తబ్ హీ సాత్ చలే సకేంగే. అప్పుడే జతలో మనం వెళ్ళగలుగుతాము. బాప్ కేతే హే తుమ్ మేరే సాత్ రహనే వాలే తే అబ్ 84 కా చక్ర లగాయే పతిత్ బనే హో. బాబా అంటారు, జతలో పోవలసిన వాళ్ళము, 84 జన్మల చక్రం తిరిగినాము, పతితులుగా అయిపోయినాము. అబ్ ఫిర్ మేరేకో యాద్ కరోతో పావన్ బనేగా. ఇప్పుడు తండ్రి తలంపు చేసినట్లయితే పావనమవుతాము. సన్యాసి भी గృహస్థి కో కేతే హై ఫాలో కర్నా అయితో ఘర్బార్ చూడు. సన్యాసీలు కూడా గృహస్థులకే నేర్పిస్తారు, మీరు ఫాలో చేయాలి అంటే ఇల్లు వదిలేయాలి. బాప్ కేతే హై మై పరంధామ్ మే రహతా హూँ, तुम भी चलेंगे या यहाँ ही विषय सागर में रहना अच्छा लगता है. బాబా పరంధామంలో ఉంటారు. బాబా జతలో పరంధామానికి వెళ్ళాలా లేదా ఈ విషయ సాగరంలోనే ఉండాలా? ఏది మంచిది? తుమ్తో పుకార్తే ఆయే హో హే పతిత్ పావన్ ఆవో. మనం పిలుస్తూ వచ్చినాము, పతిత పావన రండి అని. అబ్ బాప్ ఆయే హై సాత్ లే జాతే హై. ఇప్పుడు తండ్రి వచ్చారు మనల్ని జతలో పిలుచుకుపోయే కోసం. కల్ప కల్ప ఆకర్ తుమ్కో సాత్ లే జాతా హూँ. బాబా కల్పకల్పము వచ్చి మనల్ని జతలో పిలుచుకుపోతారు. ఫిర్ సతయుగ్ మే తుమ్ బహుత్ సుఖీ రహతే హో. సతయుగంలో మనం చాలా సుఖంగా ఉంటాము. యహ లక్ష్మీనారాయణ స్వర్గకే మాలిక్ తేనా. లక్ష్మీనారాయణలు స్వర్గ మాలికులు అయినారు. ఇనోంకో ఇతనా సుఖ దేనే వాలా కౌన్ హై. వాళ్ళకి ఇంత సుఖం ఎవరు ఇచ్చినారు? హెవెన్లీ గాడ్ ఫాదర్ శ్రీబాబా స్వర్గ రచయిత తండ్రి ద్వారానే వాళ్ళు అంత ఉన్నత పదవి పొందినారు. బాప్ యాద్ దిలాతే హై తుమ్ హమారీ జయంతి మనాతే హో. బాబా స్మృతి ఇస్తూ ఉన్నారు, శివ జయంతి జరుపుకుంటారు కదా. పరంపిత పరమాత్మకి జయంతి సభీ భారత్వాసి మనాతే హై. పరంపిత పరమాత్మ యొక్క జయంతి భారత్వాసీలు జరుపుతారు. హమారా యహ్ బర్త్ ప్లేస్ హై. భారతదేశం పరమాత్మ యొక్క జన్మస్థానమైంది. క్రిస్టియన్ తోడే హీ మనాయేంగే. క్రిస్టియన్స్ పరమాత్మ జయంతి ఎప్పుడూ జరపరు. ఓతో క్రైస్ట్కో మానేంగే. వాళ్ళు క్రైస్ట్ జయంతి చేస్తారు. శివ జయంతి భారత్వాసి మనాతే హై. శివ జయంతి భారతీయులే జరుపుకుంటారు. ఏ సర్వకే పతిత్ పావన్ బాప్ కా బర్త్ ప్లేస్ హై. భారతదేశం సర్వులకు పతిత పావన తండ్రి యొక్క జన్మ భూమి అయింది. బాప్ సబ్కో సుఖ దేనే వాలా హై. బాబా అందరికీ సుఖ ఇచ్చేవారు అయినారు. సర్వకో లిబరేట్ కర్నే వాలా హై. అందరినీ ముక్తిని చేసేవాళ్ళు, ముక్తి ఇచ్చేవాళ్ళు అయినారు. తో భారత్ కితనా ఊంచా హై. భారత్ ఎంత గొప్పదో చూడండి. बाप कहते हैं ड्रामा अनुसार जब हमारे बच्चे बहुत दुखी हो जाते हैं तब मैं आता हूँ. డ్రామా అనుసారంగా ఎప్పుడు ఆత్మలు చాలా దుఃఖీ అయిపోతారో అప్పుడే బాబా వస్తారు. వర్షా దేనే కే లియే. దేనికి వస్తారు బాబా? ఆస్తి ఇచ్చేదానికి వస్తారు. బాప్ హై జ్ఞాన్ కా సాగర్, సుఖ్ కా సాగర్, బచ్చోं को వర్షా దే రహే హై. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు అయినారు. పిల్లలకు ఆస్తి ఇస్తూ ఉన్నారు.
कहते हैं मुझे फॉलो करो, ये जानते हो हम आत्मा विकारी है, इसलिए शरीर भी వికారీ है. తండ్రిని ఫాలో చేయాలి. ఆత్మ వికారీ అయిపోయింది, శరీరం కూడా వికారీ అయిపోయింది. सतयुग में आत्मा पवित्र है तो शरीर भी पवित्र मिलती है. సత్యయుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటుంది, శరీరము పవిత్రమైన శరీరం దొరుకుతుంది. अब बाप कहते हैं बच्चे पावन बनो. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు పావనం అవ్వండి. యాద్ సే హీ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బనేంగే. తలంపు ద్వారానే తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవుతాము. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, बाप से स्वर्ग का वसा लेने के लिए मैं आत्मा भाई भाई हूँ, ये పక్కా करना है. బాబా నుంచి స్వర్గ ఆస్తి పొందాలి అంటే నేను ఆత్మ భాయి భాయి అయినాను, ఇది పక్కా తలంపు చేసుకోవాలి. బహుత్ ప్యార్ సే రహనా హై, చాలా ప్రీతిగా ఉండాలి. జైసే బాప్ ప్యారే తే ప్యారా హై, ఐసే ప్యారా బన్నా హై. ఎట్లా బాబా ప్రేమ సాగరుడు, ప్రియాతి ప్రియమైన తండ్రి, మనం కూడా అంతే ప్రియంగా ఉండాలి. బాప్ సమాన్ పావన్ బన్కర్ బాప్కో పూరా ఫాలో కర్నా. తండ్రి సమానంగా పావనమయ్యి తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. बाप के साथ वापस घर शांति धाम चलने के लिए पावन जरूर बनना है. తండ్రి జతలో వాపస్ ఇంటికి పోయేదానికోసం తప్పనిసరిగా పావనం అవ్వాలి. वरदान, याद के आधार द्वारा माया की कीचड़ से परे रहने वाला सदा चेयरफुल भव. తలంపు ఆధారముతో మాయా అనేటటువంటి బురద నుంచి పైన అతీతంగా ఉండేవాళ్ళు సదా చీర్ఫుల్గా ఉంటారు. కోయి కైసీ భీ బాత్ సామ్నే ఆయే సిర్ఫ్ బాప్ కే ఊపర్ చోడ్ దో. ఎప్పుడైనా ఏదైనా ఏ మాట అయినా మీ ఎదురుగా వస్తే బాబా పైన వదిలివేయండి. జిగర్ సే కహో బాబా, చాలా ప్రేమగా బాబా అనండి. తో బాత్ ఖతం హో జాయేగా, అప్పుడు ఆ మాట అంతటితో సమాప్తమైపోతుంది. బాబా శబ్ద దిల్ సే కహనా హీ జాదూ హై. బాబా అనే శబ్దము మనస్ఫూర్తిగా చెప్పాలా, అది ఒక ఇంద్రజాలంగా పనిచేస్తుంది. మాయా పెహలే పెహలే బాప్ కో హీ బులాతీ హై, ఇస్లియే సిర్ఫ్ ఇస్ బాత్ పర్ అటెన్షన్ దో. మాయ మొదట వచ్చి బాబాని మర్చిపోయేట్లు చేస్తుంది, కాబట్టి ఈ విషయము బాగా అటెన్షన్ పెట్టుకోండి. కమల్ పుష్పకే సమాన అప్నేకో అనుభవ్ కరేంగే. ఇది అటెన్షన్ ఇచ్చినట్లయితే మనం కమల పుష్ప సమానంగా స్వయాన్ని అనుభవం చేస్తాము. యాద్ కే ఆధార్ పర్ మాయా కే సమస్యాओं की కిచడే సే సదా పరే రహేంగే. తలంపు ఆధారంతో మాయా అనే బురద నుంచి, సమస్యల నుంచి మనము సదా పైన ఉంటాము. కభీ కిసీ భీ బాత్ మే హల్చల్ మే నహీ ఆయేగా. ఎప్పుడు ఏ విషయంలోనూ మనం అలజడిలో రాము. సదా ఏక్ హీ మూడ్ హోగి, చీర్ఫుల్ హోగి. సదా ఒకే స్థితిలో ఉంటాము, ఒకే మూడ్లో ఉంటాము, సదా చీర్ఫుల్గా ఉంటాము. स्लोगन, पवित्रता की धारणा व धर्म को जीवन में लाने वाले ही महान आत्मा है. పవిత్రత యొక్క ధారణ మరియు పవిత్రత యొక్క ధర్మాన్ని జీవనంలో తీసుకువచ్చే వాళ్ళే మహానాత్మ అవుతారు. మధురమైన పిల్లలు,
ఇప్పుడు పూర్తి ప్రపంచానికి శాంతిని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే అయినారు. అందుకే ఏ శాంతి దేవా అని చెప్తారు. ఈ శాంతి ప్రైజ్ కూడా బాబాకు ఇవ్వాలి. ప్రశ్న: ఏ పిల్లలు పూర్తిగా తండ్రిని ఫాలో చేయగలుగుతారు? ఏ పిల్లలు తండ్రి సమానంగా పవిత్రమవుతారో వాళ్ళే తండ్రిని పూర్తిగా ఫాలో చేయగలుగుతారు. ఎవరు పక్కా బాబాకి ప్రేయసి అవుతారో వాళ్ళే ప్రియతముణ్ణి ఫాలో చేయగలుగుతారు. అటువంటి ప్రేయసీలను బాబా జతలో పిలుచుకుపోతారు. అందుకే శాస్త్రాలలో చూపిస్తారు, ఆవు తోక పట్టుకొని స్వర్గానికి వెళ్ళినారు అంటారు. వాస్తవానికి ఆవు లేదు, తోక పట్టుకునే మాటే లేదు. శివబాబాని మనం ఫాలో చేస్తూ పోతే మనము వెళ్ళగలుగుతాము. ఓం శాంతి. ఒక సమాచారము, రేపు సద్గురువారము ఉదయము మురళీ క్లాసు ఉంటుంది, భోగు ఉంటుంది. మళ్ళీ 10:30 నుంచి యోగము మరియు క్లాసు ఉంటుంది. బ్రహ్మ భోజనము ఉన్నది కాబట్టి బ్రాహ్మణ పరివారం తప్పకుండా రావాలి. తర్వాత విశేషంగా కరోనా రాకుండా ఉండేదానికి మందు, ఆనందయ్య మందు తెప్పించినారు, అది ఇస్తారు, వచ్చి తీసుకోవాలి. ఓం శాంతి. ఊహల రెక్కలతో ఎగిరే నా మనసు కుదురుగా ఉండదులే నిన్ను చేరే వరకు. నీ తోడు లేనిదే జన్మకు విలువలేదులే, నిన్నే తలచుకోనిదే మనసుకు శాంతి లేదులే. నీ కోసమే ఈ యోగము, నా తనువు మనసు ధనము నీ కొరకే. నీలాలకను పాప నీ రూపు చూస్తుంది, నా మనసు ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. విజయం చేకూర్చే వరదానం కావాలి, ఆ వరమే నాకు ఒక మార్గం చూపాలి. నీతో గడిపిన ప్రతి నిమిషం తలపుకు వస్తుంది, తీరని వేదన అంతా కనుమరుగవుతుంది. ఆనంద డోల
అడుగులను కదిలించే ప్రేరణ నీవేలే, సహకారం అందించే చేయూత నీదేలే. నీ పలుకే సత్యము, నీ దీవెనయుమా, కురిసే కన్నులే నీ ప్రేమకు సాక్ష్యము. ప్రతి నిమిషం నీ వాక్యం నన్నే మార్చింది, నీ దృష్టి కరుణించి నడిపిస్తూ ఉంది. నా బాబా ఎప్పుడు నాకు తోడు నీడేలే, ఊహల రెక్కలతో ఎగిరే నా మనసు కుదురుగా ఉండదులే నిన్ను చేరే వరకు. నీ తోడు లేనిదే జన్మకు విలువలేదులే, నిన్నే తలచుకోనిదే మనసుకు శాంతి లేదులే. నీ కోసమే ఈ యోగము నా తను